ఫస్ట్ హాఫ్ బిట్ స్లో ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ నైస్. సో సెకండ్ హాఫ్ ఫినిషింగ్ లో మనకి ట్విస్ట్ తెలుస్తుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇట్ వాజ్ అంటే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ స్టోరీ అనేది సెకండ్ పార్ట్ లో వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ టు కాన్సర్. సో బీజిఎం వుడ్ బి మోర్ బెటర్. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ బీజిఎం వుడ్ స్లో అనిపించింది. ఐ మీన్ స్లో ఇన్ ద సెన్స్ ఆ ఎలివేషన్ కి హీరో ఉన్న కట్అవుట్ కి ఇట్ వుడ్ బి మోర్ బెటర్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో యాక్చువల్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, వీల్ స్టార్ట్ ఎంగేజింగ్ టు ద స్టోరీ. సో ఫస్ట్ హాఫ్ లో మనకి చిన్న పేస్ లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ లో మనకి బాగానే ఎత్తుతాడు. సో మ్యూజిక్ వచ్చాక చిన్న డ్రాబ్యాక్ ఉంది, బట్ సెకండ్ పార్ట్ లో ఇట్ విల్ బి ఎన్హాన్స్డ్ అనుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా శృతి హాసన్ రోల్ కూడా జస్టిఫై చేశారు. అండ్ మదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్చువల్ గా హౌ సూపర్ హీరోస్ విల్ స్టిక్ టు ద మదర్స్ వర్డ్ అనేది చూపించాడు. సో యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ డ్రామా చెప్పారు కదా ఇంట్రోలో కూడా, డ్రామాకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తామని. సో దట్ డ్రామా రియల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకే, ఫ్రెండ్షిప్ డ్రామా కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, తర్వాత లేడీస్ అందరికీ స్టాండ్ తీసుకోవడం కానీ, తర్వాత హౌ హీ కంట్రోల్స్ హిజ్ ఎమోషన్ అండ్ వెన్ ఎప్పుడు రివీల్ అవ్వాలి, ఎప్పుడు వైలెంట్ చూపించాలి అనేది కరెక్ట్గా చూపించాడు. సో సెకండ్ హాఫ్ ఈజ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఫైనల్ ట్విస్ట్ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఫైనల్ ట్విస్ట్ కోసం అయినా సరే వచ్చి చూడొచ్చు. మస్ట్ అండ్ షుడ్ గా థియేటర్లో చూడాల్సిన మూవీ. సో సెకండ్ రేటింగ్ 4/5 ఇస్తా. 4/5 ఇస్తా. అండ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తా. థ్యాంక్ యూ. హలో, మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం మంచిగానే ఉంది. సెకండ్ హాఫ్ ఎక్దమ్ మొత్తం మాస్క్ ఉంది. ప్రభాస్ కి డైలాగ్స్ అది ఏమి ఇయ్యలేదు దానికి. ప్రభాస్ డైరెక్షన్ మాత్రం చాలా బాగానే ఉంది, కానీ అది ఎక్కువ ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. మదర్ కైనా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిల్మ్ లో. అదే చాలా హైలైట్ అంటే ఫిల్మ్ అంతే అంత అబోవ్ యావరేజ్ ఉంది ఫిల్మ్, కానీ 1000 crores క్రాస్ కాదు. ఇంతకు ముందు ప్రభాస్ ఫిల్మ్స్ వచ్చినాయి అంత కాదు, ఇది మాస్ ఫిల్మ్ అని కంపల్సరీ హిట్ అవుతుంది. నెగటివ్ అంటే ప్రభాస్ కి ఎక్కువ డైలాగ్స్ ఏం లేదు, సైలెంట్ రోల్ ఇచ్చారు. ఎక్దమ్ సైలెంట్ రోల్ ఇచ్చారు. నెగటివ్ అంటే ఇంకా స్టోరీ లెంత్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు, ఎక్దమ్ గిజిబిజిగా ఇచ్చాడు. ఎక్దమ్ స్టేట్ లెవెల్లో ఇచ్చినట్టు గిజిబిజిగా స్టోరీస్ ఇచ్చాడు. ఇంటర్వల్ తర్వాత మొత్తం కన్ఫ్యూజన్, ఎందుకంటే పార్ట్ 1 ఉంది కాదు, పార్ట్ 2కి అన్ని పార్ట్ 2కి ఏముంది 3.5 ఇస్తారు. 1000 crores కూడా ఖచ్చితంగా క్రాస్ కాదు. చాలా బాగుంది మూవీ, చాలా 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 బాగుంది. మీరందరూ కూడా చూడండి, బాగుంటది. ఫ్రెండ్షిప్ కి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ మదర్స్ అండ్ బాండింగ్ అండ్ అమ్మాయిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. చాలా స్టైలిష్ గా ఉంది ఫైట్స్ అన్ని, ఎఫర్ట్లెస్ గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. ఈజ్ వెరీ గుడ్. బాడీ కానీ లైక్ హిస్ లుక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కొంచెం డైలాగ్స్ తక్కువే ఉన్నాయి, బట్ హిస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. కేజీఎఫ్ లో యష్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు సలార్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు నీల్. జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంది. బెస్ట్ మూవీ సీనా, ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్. మా కోసం ఏం ఇంత గొప్ప సినిమా చేస్తారు అనుకోలేదు. ప్రశాంత్ నీల్ గారికి కాళ్ళకి సలాం కొట్టాలి సీరియస్లీ. రాజమౌళి గారు మన ఇండస్ట్రీ లెవెల్ పెంచారు. ప్రభాస్ అన్న ఇంకో లెవెల్ చూపించింది మాత్రం ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్, గూస్ బంప్స్, కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అవుతుంది, మనమే ఇట్లా ఉడికిపోతున్నాం లోపల, అంత ఇంటెన్స్. అది హార్ట్ బీట్ 120 times కొట్టుకుంటుంది ఒక్కొక్క. అండ్ మ్యూజిక్ వావ్, ఎవ్రీథింగ్ స్పీక్స్. ఫ్రెండ్షిప్ బాండ్, మదర్ బాండ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్. ఎక్కడికైనా ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్, ఇండియాకి మేము చూపించాం, ప్రపంచానికి సలార్ అంటే ఏంద్రా చూపియండి అని
గర్వంగా చెప్పుకోండి, తెలుగోడి సినిమా, ఇండియన్ సినిమా సలార్ అంతే. ఇప్పుడు ట్రోల్ చేయమని సినిమా చూసిన తర్వాత మాటలు రావు, ఏలెత్తి చూపడానికి ఒక్కటి లేదు మూవీలో. అసలు తిరుగులేని సినిమా, తిరుగులేదు. పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు, అసలు ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫిక్స్. రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదు ఆ సినిమాకి. ఎవడు రేటింగ్ ఇచ్చేంత స్థాయి లేదు. అంత పెద్ద సినిమా, అంత నెక్స్ట్ లెవెల్ సినిమా. క్రిటిక్స్ వాళ్ళు ఎదవాళ్ళు ఏం రాసినా సరిపోదు. అది వచ్చి నిజాయితీగా రాయమనండి, ఆ సినిమా చూసి రాయమనండి.